మహానాడు వచ్చిందంటే టీడీపీ కార్యకర్తలకు పెద్ద పండుగ లెక్క. అయితే ఈసారి జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ సమూలంగా మారబోతోందా? పార్టీని మరో 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజావసరాలకు అనుగుణంగా పార్టీలో కీలక విధాన మార్పులు రానున్నాయా? మహానాడుతో మంత్రి లోకేష్ మార్కు చూపించబోతున్నారా? అసలు నారా లోకేష్ చేస్తున్న ప్రతిపాదనలు ఏంటి? ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్. గతానికి భిన్నంగా నిర్వహణకు లోకేష్ ఆలోచనలు. 6 అంశాలతో పార్టీకి కొత్త లుక్ తెచ్చేందుకు ప్రణాళికలు. కాలం మారుతోంది, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. ఆ మార్పులకు అనుగుణంగా పార్టీల సిద్ధాంతాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడివే మార్పులను టీడీపీలోనూ తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త విధానాలతో పార్టీకి కొత్త లుక్ తీసుకువచ్చేందుకు లోకేష్ సరికొత్త వ్యూహం రచించారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. గతానికి భిన్నంగా ఈసారి కడపలో జరిగే మహానాడును నిర్వహించాలి అనేది లోకేష్ అభిప్రాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే కాకుండా పార్టీని పరుగులు పెట్టించేందుకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం వినిపించారు. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందని పార్టీలో ఇన్నర్ టాక్. ఈ క్రమంలో నారా లోకేష్ 6 కీలక అంశాలను కడప మహానాడులో ప్రతిపాదించబోతున్నట్టు టీడీపీ ఆఫీసులో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు ఆలోచనలతో పాటు భవిష్యత్తుకు అవసరమయ్యే కొన్ని కీలక అంశాలకు లోకేష్ పెద్దపీట వేశారట. మహిళలు, రైతులు, యువత, సామాజిక న్యాయం, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలపై ఫోకస్ పెట్టి లోకేష్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తనదైన స్టైల్లో ఓ ఐడియాలజీని లోకేష్ తెర మీదకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఇందులో పెద్దపీట వేసే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసేందుకు మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని యువనేత నారా లోకేష్ భావిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నెంబర్ 1గా ఎదగాలనే లక్ష్యంతో నా తెలుగు కుటుంబం ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో ఈ వర్గానికి మద్దతివ్వనున్నారు లోకేష్. రానున్న రోజుల్లో కూడా మహిళలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమని టీడీపీ నేతలు పదే పదే చెప్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఐడియాలజీని రూపొందించనున్నారు లోకేష్. ఇప్పటికే P4 విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. వీటితో పాటు పేదరిక నిర్మూలనకు ప్రత్యేకమైన కార్యాచరణ అమలు చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్యాయంపై ఐడియాలజీని రూపొందించనున్నారు. పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఐడియాలజీపై చర్చించనున్నారు. చాలా మంది యువత మెరుగైన స్కిల్స్ ఉన్నప్పటికీ చిన్న ఉద్యోగాలకే పరిమితమయ్యారు. ఇలాంటి వారికి అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తెలుగు యువతను తీసుకువెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు లోకేష్. రైతు లేకపోతే రాష్ట్రం లేదు, సమాజమే లేదు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయడం, సబ్సిడీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెట్టనున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం వారికి చేయూత అందించేలా ఐడియాలజీ రూపొందించనున్నారు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండబోతోంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడే వారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా మహానాడును కడపలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహానాడు వేదికగా నారా లోకేష్ మార్క్ కనిపించబోతోందన్న మాట.